హలో. సంజయ్ గారు అండ్ విజయ్ గారు. చెప్పండి. విజయ్ గారు. ఇది యాక్చువల్‌గా మీకు పంపించిన జాయిన్ లింక్‌లో మన కమ్యూనిటీ లింక్ కూడా ఉందండి. వాట్సాప్ గ్రూప్ లింక్. సో, అందులో జాయిన్ అవ్వండి. ఆ! ప్రతిరోజు అంటే ఫస్ట్ 2, 3 డేస్ రికార్డింగ్స్ అండ్ జాయిన్ లింక్ ఆ కమ్యూనిటీలోనే పోస్ట్ చేస్తాను. అలాగే ఆ! ఈ పుహార్ వీడియోలో చూసేటట్టయితే మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. జాయిన్ లింక్, కమ్యూనిటీ లింక్ అందులో జాయిన్ అవ్వండి. ఓకే సార్. ఫ్యాకల్టీ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. Yeah, hi guys. Good morning. Good morning, sir. సార్ స్క్రీన్ షేర్ చేయండి సార్. Yeah, sure, sir. I think last time we have Vijay and Jyotsna, right? Yeah. Yes. Okay. ఓకే సార్. డెమోని రిపీట్ చేయండి సార్. Sir? Yes, sir. Demo. Hi, good morning. This is Shrikar. Okay. So let's get into the session. ఎనీవన్ ఎవరైనా మీకు ఏమన్నా మీకు ఐడియా ఏముంది వాట్ ఎగ్జాక్ట్లీ అంటే సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, మనం ఏం చేస్తాం అనేది ఏం ఐడియా ఉంది మీకు? ఎనీవన్? To protect the data in Yeah. any organization. Yeah. So మనం డేటా ప్రొటెక్ట్ చేస్తాం. సో వీఆర్ ద డిఫెండ్ వారియర్స్ టు ప్రొటెక్ట్ ద డేటా, రైట్? ఫ్రంట్ ఎండ్ లో ఉండి విల్ బి ప్రొటెక్టింగ్ ద డేటా ఆఫ్ ద ఆర్గనైజేషన్స్, రైట్? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది సైబర్ సెక్యూరిటీ. సో సైబర్ సెక్యూరిటీలో మన విఐపిటి కోర్స్ వచ్చేసి కంప్లీట్లీ అఫెన్సివ్ పార్ట్. అఫెన్సివ్ పార్ట్ లో ఏం చేస్తామో మనము అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఎథికల్ అఫీషియల్ హ్యాకర్స్ ఏదైతే చేస్తారో బట్ విత్ సమ్ లిమిటేషన్స్ అండ్ బౌండరీస్ మనం కూడా చేస్తాము. వీఆర్ కాల్డ్ యాజ్ ఎథికల్ హ్యాకర్స్. ఓకే. సో ఫస్ట్ మనకి జనరల్ గా ఈ వెబ్ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ అసలు ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుందండి? ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా? హౌ డస్ ఇంటర్నెట్ వర్క్స్? లైక్ ఇన్ జనరల్ గా మనం ఎలా యూజ్ చేస్తాము, ఏం జరుగుతుందని ఏమన్నా ఎనీవన్ కెన్ సే? ఓకే. సో జనరల్ గా ఇంటర్నెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఎ కమ్యూనికేషన్ బిట్వీన్ ద డివైజెస్ అండ్ ద నెట్వర్క్స్ త్రూ సమ్ ప్రోటోకాల్స్. సో ఆ ప్రోటోకాల్స్ వచ్చేసి విల్ బి హ్యావింగ్ హెచ్టిటిపిఎస్. మీరు ఇవి చూసుంటారు, రైట్? సో హెచ్టిటిపిఎస్ అనేది విల్ బి యూజింగ్ బిఫోర్ ద వెబ్సైట్ కి ముందు మనం పెట్టి విల్ బి యాక్సెస్ అని దట్, రైట్? సో ఈ త్రూ డిఫరెంట్ ప్రోటోకాల్స్ మనం ఇంటర్నెట్ అనేది కమ్యూనికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి. ఓకే. సో ఈ సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఆల్ అబౌట్ ప్రొటెక్టింగ్ ది డేటా బిట్వీన్ ద కమ్యూనికేషన్. లూప్ హోల్స్ పట్టుకొని హ్యాకర్స్ అనే వాళ్ళు కనిపెట్టక ముందే మనమే కనుక్కొని విల్ బి హెల్పింగ్ ద ఆర్గనైజేషన్స్ టు ఫిక్స్ దెమ్ అండ్ టు ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద సైబర్ అటాక్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ హ్యాకర్స్ హ్యాకింగ్స్ లో విల్ బి హ్యావింగ్ టూ టైప్స్. వన్ ఈస్ వైట్ హ్యాట్ అండ్ వన్ ఈస్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఆర్ నథింగ్ బట్ ethical hackers, and next black hat hackers are completely hackers. They don't even check with the boundaries and all this stuff. మనకి ఏంటి అంటే ఎథికల్ హ్యాకింగ్ లో మనకి కొన్ని బౌండరీస్ అండ్ లిమిటేషన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి యాక్సెస్ ఉంటేనే మనం వాటి మీద హ్యాకర్స్ ఏం చేస్తారో అవి మనం చేయగలుగుతాం, లేకపోతే మనం చెయ్యం. సో దట్స్ వాట్ ద ఎథికల్ హ్యాకర్స్ డూ. ఓకే.
నెక్స్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ విఐపిటి అని అంటే ఏంటి అంటే వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. పేరు ఒకటే లాగా కనిపిస్తుంది కానీ అవి డిఫరెంట్ 2 టర్మ్స్. ఓకే, సో ఈ 2 డిఫరెంట్ టర్మ్స్ రెండు కలిపి యూ విల్ బి కాలింగ్ ఇట్ యాజ్ విఐపిటి, వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. సో వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే మనం స్కానర్స్ యూజ్ చేసి ఆ అప్లికేషన్లో లేదా ఆ నెట్వర్క్లో ఏమేమి వల్నరబిలిటీస్ ఉన్నాయి ఏంటిది అనేది మనం స్కానర్స్ యూజ్ చేసి తీసేది వల్నరబిలిటీ అసెస్మెంట్. కమింగ్ టు ద పెనట్రేషన్ టెస్టింగ్, ఇట్స్ కంప్లీట్లీ మాన్యువల్ టెస్టింగ్. సో మాన్యువల్గా మనం ప్రతి ఒక్క బగ్ని ప్రతి ఒక్క లూపోల్ని చెక్ చేసి మనం క్రాక్ చేయాలన్నమాట. సో ఇవి రెండింటికి మీకు క్లియర్గా చెప్పాలంటే మనం సపోజ్ మనం ఒక వాల్ని చూస్తున్నాం, లైక్ ఒక గోడని చూస్తున్నాం. ఓకే, చూసినప్పుడు మీకు ఒక క్రాక్ కనిపించింది గోడ మీద. సో దట్స్ కాల్డ్ మీకు ఆ క్రాక్ కనిపించడం దాన్ని వల్నరబిలిటీ అసెస్మెంట్ అని అంటాము. అండ్ నెక్స్ట్ కమింగ్ ఫర్ దాన్ని బ్రేక్ చేసి ఆ గోడని పగలగొట్టి మన లోపలికి వెళ్ళేదాన్ని పెనట్రేషన్ టెస్టింగ్ అని అంటారు. గాట్ ఇట్? సో వాట్ ఎగ్జాక్ట్లీ ద విఐపిటి టెర్మినాలజీ అంటే ఇది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సైబర్ సెక్యూరిటీ పార్ట్, మనకి టోటల్ 100% కోర్స్లో 1 to 2% మాత్రమే కోడింగ్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ 1 to 2% కూడా దేనికి ఎందుకు అని అంటే అప్లికేషన్ ఏ లాంగ్వేజ్లో రాసింది లేదా మనం ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు అప్లికేషన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. 1 second. సారీ గైస్. సో మనకి ప్రీ రిక్విజిట్స్ అయితే మనకి సైబర్ సెక్యూరిటీకి ఏది కూడా అవసరం లేదు. సో కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా వీ కెన్ గో హెడ్ విత్ ద సైబర్ సెక్యూరిటీ పార్ట్. అండ్ మన కోర్స్లో మనం ఏమేమి కవర్ చేస్తామంటే విఐపిటిలో ఫస్ట్ వచ్చేసి వెబ్ అప్లికేషన్స్, నెక్స్ట్ నెట్వర్క్స్, ఏపీఐస్, మొబైల్ అప్లికేషన్స్, and next source code, next bug bounty. Along with this I will be నేను మీకు బేసిక్స్ ఫర్ ద రెడ్ టీమింగ్ కూడా చెప్తాను. ఓకే, జస్ట్ one. Sorry for the interruption, guys. So these all things will be covering for the retaining part. So దీంతో పాటు నీ కోర్స్ కంటెంట్ ఐ థింక్ ఆల్రెడీ వెంకట్ గారు ఆల్రెడీ షేర్డ్ విత్ యూ గైస్. సో సైబర్ సెక్యూరిటీ ప్లేస్ ఏ మేజర్ రోల్ విత్ ద బేసిక్స్ అండ్ ద రీసెర్చ్ పార్ట్. రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్ మనం చేస్తేనే సైబర్ సెక్యూరిటీలో దట్ టు వి అఫెన్సివ్ పార్ట్లో మనం సర్వైవ్ అవ్వగలం. రీసెర్చ్ అండ్ ప్రాక్టీసింగ్, ఓకే, ఇది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. బికాస్ నేను ఏది చెప్పినా బేసిక్ ఫౌండేషన్స్ అన్ని నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, అన్ని చేస్తాను. బట్ స్టిల్ మీరు రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్ చేస్తేనే మీరు విఐపిటిలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఓకే, సో మనకి ఇందులో పెద్ద కోడింగ్ అనేది యూసేజ్ ఉండదు కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద సింప్లిఫైడ్ ఫార్మాట్స్. వాట్ ఎగ్జాక్ట్లీగా మనం ఏం చేస్తామంటే హ్యాకర్స్ వాళ్ళ లూపోల్స్ కనుక్కోకముందే మనమే ఆ లూపోల్స్ కనుక్కొని ఆర్గనైజేషన్స్కి ఇస్తూ ఉంటాం అనమాట. గాట్ ఇట్? అండ్ నెక్స్ట్ ఫర్ ద కంప్లీట్ ఫర్ ద థింగ్స్ లైక్ ఫ్రెషర్గా వెళ్తున్నప్పుడు మనకి స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 3 to 4 lakhs ఉంటుంది. ఓకే, అండ్ ఒక కంపెనీలో గుర్తుపెట్టుకోండి, విఐపిటి పార్ట్లో ఉన్నప్పుడు ఒక కంపెనీలో కంపల్సరీ ఒక 2 years అనేది ఖచ్చితంగా చేయండి. ఒక కంపెనీలో ఆఫ్టర్ 2 years అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత యూ కెన్ డిమాండ్ ఇంటూ 2x 3x టైమ్స్ మీకున్న శాలరీకి ఇంతగానో డిమాండ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, అండ్ నెక్స్ట్ సో విఐపిటిలో మనం జనరల్గా వాట్ ఈస్ ద మెథడాలజీ దట్ వి ఫాలో, అసలు ఏంటిది ఏం చేస్తామని అంటే
ఒక అప్లికేషన్ ఇచ్చి దాంట్లో ఉన్న వాల్నరబిలిటీస్ అనుకోమని మనకి వస్తుందండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ విఏపిటీస్ అంటే జనరల్ టర్మ్స్ లో మనం బగ్స్ అని అంటాము, బయట మాట్లాడినప్పుడు ఈ బగ్ ఉంది ఆ బగ్ ఉంది అని అంటాం కదా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ద బగ్ అన్నా కూడా వల్నరబిలిటీ అన్నా కూడా రెండు సేమే అండి. ఓకే, కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ నెక్స్ట్ నా క్లాస్ నా వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది అని అంటే 1.5 hour క్లాస్ ఉంటుందండి. సో ఇన్ విచ్ 30 minutes will be theoretical and next 30 minutes will be practical. 30 minutes doubts and assignments. ఓకే, సో ఇదా నా వే ఆఫ్ టీచింగ్ అనేది ఇలా ఉంటుందండి. దాంతో పాటు నెక్స్ట్ ఏంటి అంటే నేను ఏ టాపిక్స్ అయితే నేను చెప్తానో క్లాస్లో కంపల్సరీగా మీరు రీసెర్చ్ చేసి దాని గురించి ఇంకా ఏ విధంగా ఎలా చేయాలనేది కూడా మీరు నేర్చుకోవాలి. ఓకే, సపోజ్ లెట్స్ ఎగ్జాంపుల్ నేను 10% అంటే ఈ 10% అనేది నేను బేసిక్ ఫౌండేషన్స్ అన్ని మీకు క్లియర్గా చెప్తాను. ఎలా చేయాలి, ఏం చేయాలి, రియల్ టైంలోనే మీరు ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తారు అనేది క్లియర్గా నేను చెప్పుకుంటూ వస్తాను. అండ్ రెస్ట్ 90% ఇది రీసెర్చ్ మీరు ఖచ్చితంగా చేయాలి. అది మీకే హెల్ప్ అవుతుందండి. బికాస్ టు సర్వైవ్ లైక్ ఇన్ ద కంపెనీ ఆర్ టు ఫైండ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వల్నరబిలిటీస్. ఇప్పుడు సైబర్ అటాక్స్ అన్నో ఈ వల్నరబిలిటీస్ అనేది డే బై డే కొత్తవి దొరుకుతూ ఉంటాయి. సో మనకి వాటికి అప్డేటెడ్, వీ నీడ్ టు కీప్ అప్డేటెడ్ ఫర్ దెమ్. సో అందుకోసం అనేది నేను చెప్తాను 90% అనేది ఖచ్చితంగా మీరు రీసెర్చ్ చేయాలి. ఓకే, సో మీరు ఇది నేర్చుకుంటూ పార్ట్ టైం లాగా ఏమైనా అప్లికేషన్స్ పైన టెస్ట్ చేసి మనం ఏమైనా ఏం చేసుకోవచ్చు అంటే దానికి వీ హ్యావ్ బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్. ఓకే, సో మేము ఇక్కడ రియల్ టైం ఏదైతే నేర్చుకున్నా అక్కడ బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ వరల్డ్ వైడ్ లో వాళ్ళు రిలీజ్ చేసిన కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. మీరు వెళ్ళి అక్కడ టెస్ట్ చేసుకొని ఇన్ కేస్ అదే వల్నరబిలిటీస్ మీకు దొరికితే రిపోర్ట్ చేస్తే యూ మైట్ గెట్ ఎ రివార్డ్ ఫర్ ఇట్ బేస్డ్ అపాన్ ద కంపెనీ దట్ యూ హ్యావ్ చూసన్ ఫర్ దట్. ఓకే, ఎనీ డౌట్స్? అండ్ నెక్స్ట్, సో మన విఐపిటి ఏం ప్రాసెస్ జరుగుతుంది, అసలు ఏం చేస్తాము ఏంటి అంటే, సో జనరల్ గా ఇన్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ we follow 5 stages for the VAPT. First one is recon or research. Second one, vulnerability assessment, that is nothing but VA part. Third, pen testing, that is nothing but penetration testing part. Fourth, report writing. Fifth, retest. So this is a standard process that we follow for the VAPT అండి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రీకాన్ ఆర్ రీసెర్చ్. అంటే జనరల్ గా మనకు ఒక అప్లికేషన్ లేదా ఏదైనా కొత్త వెబ్సైట్ చూసినప్పుడు జనరల్ గా మనం ఏం చేస్తాము, లాగిన్ అయ్యి దీంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఏం ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేస్తాము, రైట్? సో దట్ ద థింగ్ వీ డూ విత్ ఇన్ దిస్ ఫస్ట్ పార్ట్. దాంతో పాటు ఇంకా ఏం చెక్ చేస్తామంటే ఇది కొన్ని టూల్స్ యూస్ చేసుకొని ఇది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రాస్తుంది, వీళ్ళు ఏ సర్వర్ వాడుతున్నారు, ఓకే, దీని యొక్క ఐపీ ఏంటి, ఇది ఎక్కడెక్కడ హోస్ట్ అయింది, ఎస్ఎస్ఎల్ ఇంప్లిమెంట్ ఉంటే ఎస్ఎస్ఎల్ కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారా లేదా, అండ్ దాంతోపాటు కంప్లీట్ అప్లికేషన్ గురించి ఫీచర్స్ ఏంటి, మనం ఇందులో ఏమేమి యూజ్ చేసుకోవచ్చు, ఇంకేమేమి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. సో ఇదంతా కూడా ఫస్ట్ స్టేజ్ లో మనం చేస్తాం అనమాట. సో డైరెక్ట్లీ మనం అప్లికేషన్ ఇవ్వగానే అటాక్ చేయము, బట్ ఫస్ట్ స్టేజ్ వీ నీడ్ టు డూ దీస్ థింగ్స్. ఇది చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది, రైట్? సో దాని ప్రకారం మనం వల్నరబిలిటీస్ ఏం కనుక్కోవాలి, ఏం చేయాలి అనేది ఫిల్టర్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇది ఫస్ట్ స్టెప్. అండ్ నెక్స్ట్ వల్నరబిలిటీ అసెస్మెంట్ లో ఏం చేస్తాము అని అంటే మనకి కొన్ని డిఫరెంట్ స్కానర్స్ ఉంటాయి ఆల్రెడీ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. ఆ స్కానర్స్ లో మన ఈ అప్లికేషన్స్ వచ్చిన అప్లికేషన్ మనం స్కాన్స్ లో రన్ చేస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆటోమేషన్. ఓకే, అండ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, స్కానింగ్ లో వచ్చిన రిపోర్ట్ ఖచ్చితంగా 100% జెన్యూన్ ఉంటుంది అని మాత్రం మీరు నమ్మకండి. బికాస్ ఆఫ్ కోర్స్ మీకు ఇప్పుడు సెకండ్ స్టేజ్ లో మీరు స్కాన్ చేస్తారు, రిపోర్ట్ వస్తుంది, అండ్ ప్రతి ఒక్క వల్నరబిలిటీ అది రిపోర్ట్ లో వచ్చిన ప్రతి ఒక్కటి మీరు మళ్ళీ మాన్యువల్ గా చెక్ చేయాలి. ఖచ్చితంగా పీటీలో మీరు చెక్ చేయాలి అది ఉందా లేదా అని. బికాస్ సమ్ టైమ్స్ యూ మైట్ గెట్ ఫాల్స్ పాజిటివ్స్. సో అందుకోసం అని చెప్పి ఇది చేసినా కూడా యూనిట్ టు క్రాస్ వెరిఫై వెదర్ దట్ వల్నరబిలిటీ ఉందా లేదా అనేది ఖచ్చితంగా మనం క్రాస్ వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ పెనెట్రేషన్ టెస్టింగ్ వచ్చేసి దట్స్ ద మాన్యువల్ టెస్టింగ్.
మనం కొన్ని వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ యూస్ చేసి we will be doing the test cases that we perform like OWASP top 10 and SANS top 25. సో ఇట్లా డిఫరెంట్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఆ స్టాండర్డ్స్ ప్రకారం మనం ఈ మాన్యువల్ టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటాము. మీ కోర్స్ కంటెంట్కి ఒక్కసారి మీరు వెళ్ళి చెక్ చేస్తే నేను ప్రతి ఒక్కటి ఐ హావ్ గివెన్ దట్ క్లియర్లీ. అండ్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వల్నరబిలిటీ గురించి చెప్పేటప్పుడు మనకు ఒక్కొక్క 1 day మొత్తం పోతుంది. బికాస్ ఒక్కొక్క వల్నరబిలిటీలో మళ్ళీ మనకి ఒక 8 to 9 డిఫరెంట్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. సో వీ నీడ్ టు పర్ఫార్మ్ ఈచ్ అండ్ ఎవ్రీ దెమ్. ఏం జరిగినా కూడా మనం ప్రతి ఒక్క ఇంచ్ ఆఫ్ ది అప్లికేషన్ వీ షుడ్ నాట్ లీవ్ అండి. ఓకే, సో ఆ లెవెల్లో వీ నీడ్ టు డూ ద టెస్టింగ్ ఫర్ ద విఏపిటి పార్ట్. ఓకే, సో మాన్యువల్ టెస్టింగ్ లో ఇది మనం చేస్తాము. అండ్ నెక్స్ట్ ఈ 3 stages అయిన తర్వాత రిపోర్ట్ రాస్తామండి. మనం ఏమేమైతే కనుక్కున్నాం, ఎలా చేసుకున్నాం, దీనివల్ల మీకు ఏం నష్టం జరుగుతుంది, దీనివల్ల ఏం ఇంపాక్ట్ జరుగుతుంది అనేది మనం రిపోర్ట్ రాస్తాం. సో ఈ 3 steps మీరు ఎంత బాగా చేసినా రిపోర్ట్ రాయడం కనుక మనం ఫెయిల్ అవుతే విఏపిటిలో సక్సెస్ అవ్వలేము. సో ద రిపోర్ట్ రైటింగ్ ప్లేస్ మేజర్ క్రూషియల్ రోల్ ఇన్ ద విఏపిటి పార్ట్. బికాస్ మీ ఈ రాసిన రిపోర్ట్ అనేది మీరు క్లయింట్కి పంపిస్తారు. సో మీరు ఇది పంపించినప్పుడు వాడికి అర్థం అవుతుంది అంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇఫ్ ద క్లయింట్ డజంట్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద రిపోర్ట్ దట్ యు హావ్ గివెన్, దెన్ దట్స్ అప్పుడు అది పెద్ద ఉపయోగం ఉండదు, రైట్? సో ఈ రిపోర్ట్ రైటింగ్ ప్లేస్ ద క్రూషియల్ రోల్. ఓకే, అండ్ ద రీటెస్టింగ్ వచ్చేసేటప్పటికి రిపోర్ట్ పంపించిన తర్వాత క్లయింట్ అన్ని అందులో ఉన్న వల్నరబిలిటీస్ లేదా బగ్స్ అన్ని ఫిక్స్ చేస్తారు కదా, ఫిక్స్ చేసి మళ్ళీ మనకి ఇచ్చినప్పుడు మళ్ళీ మనం రీటెస్ట్ చేసి క్లోజ్ అయినాయా, ఇంకా ఓపెన్ లోనే ఉన్నాయా అనేది మనం రిపోర్ట్ వాళ్ళకి ఇస్తుంటాం. సో దిస్ ఇస్ అ స్టాండర్డైజ్డ్ విఏపిటి ప్రొసీజర్ దట్ వి ఫాలో ఇన్ ఎనీ ఆఫ్ ద థింగ్. అది వెబ్ అప్లికేషన్ అవ్వచ్చు, నెట్వర్క్ అవ్వచ్చు, ఏపీఐ అవ్వచ్చు, మొబైల్ అప్లికేషన్స్ అవ్వచ్చు, సోర్స్ కోడ్ అవ్వచ్చు, బగ్ బౌంటీస్ అవ్వచ్చు, రెడ్ టీమింగ్ లైన్ అవ్వచ్చు. రెడ్ టీమింగ్ ఇస్ నథింగ్ బట్ ద ఫైనల్ స్టేజ్. ఇట్స్ కంప్లీట్ అడ్వాన్స్డ్ స్టేజ్ ఆఫ్ విఏపిటి అండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు అప్లికేషన్ ఇచ్చి దానిలో యూజర్ క్రెడెన్షియల్స్ అలా మీకు అన్ని యాక్సెస్ ఉన్నవి ఇచ్చి మిమ్మల్ని టెస్ట్ చేసి దానిలో ఉన్న వల్నరబిలిటీస్ కనుక్కోమంటారు. బట్ రెడ్ టీమింగ్ వచ్చేసేటప్పటికి మీకు ఒక సింగిల్ జస్ట్ ఒక ఐపీ ఇచ్చి దాన్ని మిమ్మల్ని టెస్ట్ చేయమని చెప్తారు. ఓకే, సో దట్స్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ది విఏపిటి. బేసిక్స్ వచ్చేసి ఇవన్నీ నేర్చుకుంటేనే మనకు రెడ్ టీమింగ్ అనేది ఈజీ అవుతుందండి. ఓకే, సో ఎనీ మోర్ క్వశ్చన్ గైస్? Guys, any questions? No. Okay. సో మనకి ఫస్ట్ వచ్చేసి వెబ్ అప్లికేషన్స్ లోకి వస్తే, సో వెబ్ అప్లికేషన్స్ లో మనకి 2 different types of వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి. One is static, another one is dynamic. ఓకే, సో స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి అని అంటే, మనకి ఆ వెబ్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మనకి జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. లైక్ అబౌట్ అస్ లేదా కాంటాక్ట్ అస్ పేజెస్ కానీ, లేకపోతే జస్ట్ స్లైడ్స్ వచ్చి జస్ట్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవ్వడం కానీ. సో దాంట్లో ఏంటంటే మనకి ఏం ఫ్యూచర్స్ ఉండవు. మనం చేయాలన్నా, మనం ఏదన్నా చూడాలన్నా, ఏదన్నా బై చేయాలన్నా ఇట్లాంటి ఫీచర్స్ ఏమి ఉండవు అనమాట. జస్ట్ ఇట్స్ ఒక పేజ్ ఉంటుంది, దాంట్లో ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అట్లాంటి అప్లికేషన్స్ వచ్చేసి స్టాటిక్ వెబ్సైట్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ డైనమిక్ వెబ్సైట్స్కి వచ్చేటప్పటికి దాంట్లో మనం ఫ్యూచర్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫేస్బుక్ ఉంది అనుకోండి. సో ఫేస్బుక్ లో మనం లాగిన్ అవుతాం. అయిన తర్వాత వి హ్యావింగ్ డాష్ బోర్డ్ ఉంటుంది, తర్వాత రీల్స్ ఉంటుంది, తర్వాత మార్కెట్ ప్లేస్ ఉంటుంది, అండ్ డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి, రైట్? సో అట్లాంటి అప్లికేషన్స్ మనం డైనమిక్ అప్లికేషన్స్ అని అంటాం. సో ఇన్ జనరల్ గా మనం ఈ యొక్క వెబ్ అప్లికేషన్స్ కి ఈ సెక్యూరిటీ టెస్టింగ్ లైక్ విఐపిటి మనం పర్ఫామ్ చేస్తే, దెన్ దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ SAST. And for dynamic applications, DAST. SAST అంటే స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్, DAST అంటే డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్. సో ఈ విఐపిటి మనం ఈ స్టాటిక్ అప్లికేషన్ మీద పర్ఫామ్ చేస్తే స్టాటిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటాము. ఈ విఐపిటి అనే డైనమిక్ అప్లికేషన్ మీద మనం పర్ఫామ్ చేస్తే డైనమిక్ అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టింగ్ అంటాం. ఓకే, సో మనకి ఇవి చూస్తే కొత్త టెర్మినాలజీ లెక్క కనిపిస్తుంది, బట్ దోస్ ఆర్ ద సింపుల్ టర్మ్స్. వెన్ మనం ఒక్కసారి కంటెంట్ లోకి ఎంటర్ అయిన తర్వాత you guys will be understanding what exactly these things. So these are the completely basics and fundamentals. Okay, and next I will show you the demo how we do the vulnerabilities, how do we find this అనేది.
టిల్ హియర్ గైస్ డూ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్? లైక్ ఏదైనా సరే అడగండి, సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. లైక్ కెరియర్ గ్యాప్ ఉన్నా ఏదున్నా మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనేది కూడా మొత్తం నేను క్లియర్గా చెప్తున్నాను. లెట్స్ డిస్కస్ ఇన్ దిస్. ఓకే, నాకు ఒక డౌట్ ఉంది. Yeah. కెరియర్ గ్యాప్ ఉంది, ఓకేనా? అంటే మీరు ఎప్పుడు పాస్ అవుట్ అండ్ తర్వాత ఇప్పుడు 2024 ఉంది, పాస్ అవుట్ ఇయర్ 2024 ఉంది. ఓకే, లాస్ట్ ఇయరే కదా? లాస్ట్ ఇయర్. ఓకే, అంటే ఇంటర్ కి డిగ్రీకి మధ్యలో గ్యాప్ వచ్చింది. ఓకే, సమ్ హెల్త్ ఇష్యూ వల్ల కంటిన్యూ చేయలేకపోయాను. యాక్చువల్లీ ఏంటంటే హాస్టల్లో జాయిన్ చేస్తే అక్కడ నుంచి వచ్చేసాను హెల్త్ ఇష్యూతోని. ఇక మళ్ళీ కంటిన్యూ చేయలేదు. దాని Okay. తర్వాత 3 years తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసి ఫినిష్ చేస్తాను అనమాట. అది యా అంటే మీకు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల మీరు అది డిలే అయింది కాబట్టి దాని గురించి పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. 2024 లో అయిపోయింది కదా, జెన్యూన్ మనం వెళ్ళొచ్చు. మనం కెరియర్ గ్యాప్ ఇంకా ఏం లేదు, మనకి హాస్పిటల్ ఇష్యూస్ అయినా కూడా మనం క్లియర్ గా చెప్తాము. సో అండ్ సో ఇట్లా హాస్పిటల్ ఇష్యూస్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అవ్వలేకపోయాను. తర్వాత డిగ్రీ ఫినిష్ 2024. ఆ తర్వాత లేటర్ ఆన్ గా మేము ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ నేర్చుకుని అండ్ ఇప్పుడు వరకు నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. సో చెప్పి మనం దాని ప్రకారం మన రెజ్యూమ్ అనేది బిల్డ్ చేసి మనం చేస్తామండి. సో ఈ కోర్స్ లో లాస్ట్ కి మనం ఏం చేస్తామంటే, వన్స్ ఈ కోర్స్ వచ్చేసి మనకి 60 to 70 days పడుతుందండి to complete this course. Okay, so after completing of this course, మా సైడ్ నుంచి మేము ఏ విధంగా జాబ్ సపోర్ట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఎలా ఇస్తాము అని అంటే, ఫస్ట్ వచ్చేసి మీ రెజ్యూమ్ బిల్డ్ చేస్తామండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ సపోర్ట్. ఓకే. ఇంటర్వ్యూ సపోర్ట్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాక్సీ అండి, మీకు చెప్తాను నేను అది కూడా ఎలా ఉంటుంది. ఐడియా ఉంది, అది ఐడియా ఉంది. మోహన్ గారు ఒకసారి చెప్పారు. యా, ఓకే. సో ఆఫ్లైన్ లో ఉంటుందా ఏదండి కోర్స్ అనేది? ఆఫ్లైనా ఆన్లైనా? నేను మిడిల్ లో జాయిన్ అయ్యాను, ఒక 10 minutes డిలేట్ జాయిన్ అయ్యాను. ఓకే, సో నేను ఆఫ్లైన్ అంటే నేను కరీంనగర్ లో ప్రొవైడ్ చేస్తానండి. రెగ్యులర్ గా అయితే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంది. ఓకే అండి, యా, థ్యాంక్ యూ. సో దీంతో పాటు మనం ఇంకా జాబ్ సపోర్ట్ లో ఏంటి అంటే, ఓపెనింగ్స్ వచ్చినట్టు మీకు పోస్ట్ చేసి మీతో అప్లై చేయించడం, అండ్ మా నెట్వర్క్ లో ఉన్న కంపెనీస్ లో ఏమైనా ఉన్నా కానీ మీ ప్రొఫైల్ చూసి పుష్ చేయడం. సో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. బట్ ఒక్కటి ఏంటి అంటే, టెక్నికల్ గా మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్ అవ్వాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, రీసెర్చ్ చేస్తూ ఉండాలి. దెన్ ఓన్లీ వి విల్ బి గెటింగ్ ఇంటు దిస్ విఏపిటి పార్ట్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్? హలో, ఎస్, చెప్పండి సార్. ఇది యాక్చువల్లీ నాది కెరీర్ గ్యాప్ చాలా ఎక్కువ ఉందండి. నేను లాస్ట్ ఒక 3 years ఐటీలో సిస్టమ్ అడ్మిన్ గా వర్క్ చేశాను. ఓకే, అంతకుముందు నాకు ఐటీ నుంచి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు నేను దీనికి స్విచ్ అవ్వాలనుకుంటున్నాను. నాకు ఎలా ఇది హెల్ప్ అవుతుందని కెరీర్ పరంగా చూస్ చేసుకుంటే? ఓకే. మీ పాస్ అవుట్ ఎప్పుడండి? అది 14 అండి పాస్ అవుట్. ఓకే, 2014. ఆ తర్వాత నుంచి మీరేం వర్క్ చేయలేదు, రైట్? ఐటీ నుంచి ఏం వర్క్ చేయలేదు. కొన్ని బీపీఓ జాబ్స్ గానీ మధ్యలో వర్క్ చేశారు కదా? వర్క్ చేస్తే గానీ అది రెగ్యులర్‌గా లేదండి. ఒక 6 months అలా చేసి ఊరెళ్ళడము, అట్లా ఇంటి దగ్గర సిట్యుయేషన్ బాలేక అక్కడే ఉండిపోయాను. మళ్ళీ Okay. వచ్చి వేరే ఏదన్నా చిన్న చిన్న బిజినెస్ ఇంటి దగ్గర చూసుకోవడం. Okay. అట్లా అగ్రికల్చర్ ఫీల్డ్‌లోనే ఉండిపోయాను. ఓకే, దాని గురించి సో ప్రాబ్లం నాకు లేదు. ఓన్లీ ఇప్పుడు ఐటీలో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి? 3 years ఉందండి సిస్టమ్ అడ్మిన్‌గా. ఓకే, ఇప్పుడు సిస్టమ్ అడ్మిన్ నుంచి మీరు దీనికి షిఫ్ట్ అవుతున్నారు, రైట్? అవునండి. అంటే ఇప్పుడు Yeah. ఆర్గనైజేషన్ అయిపోయిందండి. కాంట్రాక్ట్ అయిపోయింది. ప్రెజెంట్ సర్చింగ్‌లో ఉన్నాను. ఓకే, సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే నాకు చాలా డౌట్ ఉంది. కెరీర్ గ్యాప్ ఉంది కదా! మరి నేను ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయగలను అని చాలా డౌట్ ఉంది. ఈ కెరియర్ గ్యాప్ ఉన్నప్పుడు మీ ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి ఏంటి అంటే, మీకు ఆల్రెడీ ఇప్పుడైతే జెన్యూన్ 3 years అయితే మనకు ఆల్రెడీ ఉంది, రైట్? సో ఆ కెరియర్ గ్యాప్ అడిగినప్పుడు మనం చెప్పాలి, లైక్ ఇది నాన్ ఐటీ జాబ్స్ చేశాను అండ్ సమ్ బిజినెసెస్ చేశాను. కాన్ఫిడెంట్ గా చెప్పాలి, మనం భయపడద్దు ఫస్ట్ థింగ్, ఓకే. రైట్? సో దిస్ ఈజ్ వాట్ మేము ఇది చేసాము, నాన్ ఐటీ జాబ్స్ చేశాను, దాంతో పాటు కొన్ని బిజినెసెస్ ని వర్క్ చేశాను. తర్వాత నేను ఐటీకి వచ్చి ఇట్లా 3 years వర్క్ చేశాను అండ్ రైట్ నౌ నేను సైబర్ సెక్యూరిటీకి నేను స్విచ్ అవుతున్నాను. సో దిస్ ఈజ్ వాట్ ఇది నేను నేర్చుకున్నాను ప్యారల్ గా, అది అని చెప్పి మనం కాన్ఫిడెంట్ గా చెప్పాలి. సో మీకు ఆల్రెడీ 3 years ఆల్రెడీ మీకు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. మీరు స్విచ్ అవ్వచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే కంప్లీట్లీ ఎవర్ గ్రీన్ కోర్స్, కంప్లీట్లీ డిమాండెడ్ కోర్స్ విఏపిటి పార్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీలో. ఓకే, అండ్ మీరు ఆల్రెడీ 3 years ఉంది కాబట్టి మీరు డిమాండ్ చేసుకునేటప్పుడు కూడా మీరు లాస్ట్ ప్యాకేజ్ తగ్గట్టుగానే అదే ప్యాకేజ్ రావడమో లేకపోతే కొంచెం అటు ఇటు అయినా ఆ ప్యాకేజ్ చూసుకొని మనం డిమాండ్ చేసుకోవచ్చు అండి. దాని గురించి కూడా ప్రాబ్లం లేదు. బికాస్ మాన్యువల్ టెస్టింగ్ ఒక్కొక్కరికి 5-6 years ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఏపీటీ కన్వర్ట్ అవుతున్నారు. అండ్ దే ఆర్ గెటింగ్ ఈవెన్ విత్ ద సేమ్ ప్యాకేజ్ దే ఆర్ గెటింగ్ ద పేస్ట్. ఓకే, ఓకే. Yeah. ఇది ఇక్కడ వర్కింగ్ అండి మీరు? ఐఎమ్ రియల్ టైమ్. నేను ఆల్రెడీ ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్. ఐఎమ్ హ్యావింగ్ 6+ years of experience. ఓన్లీ విఏపీటీ మీ? Yes.
ఇప్పుడు మరి మీరు పెట్టే ప్రొఫైల్ విఐపిటి పెడతారండి? ఇంకా వేరే దీంట్లో నెట్వర్కింగ్ మీద పెడతారా? ఐ మీన్ సాక్ మీద పెడతారా? లేకుంటే ఎట్లా? సాక్ పర్సన్ రాదు. ఇది కంప్లీట్లీ అఫెన్సివ్ సైడ్. సాక్ వచ్చేసి మన డిఫెన్సివ్ సైడ్ కదండి. ఇది వచ్చి విఐపిటి పార్ట్ కంప్లీట్ అప్లికేషన్ సెక్యూరిటీ పరంగా మనం అన్ని ఇచ్చేస్తామండి. లైక్ మీరు అప్లై చేసుకోవాల్సిన రోల్స్ ఎలా ఉంటాయంటే సెక్యూరిటీ కన్సల్టెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కన్సల్టెంట్స్, అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజనీర్స్, విఐపిటి పెనట్రేషన్ టెస్టర్ అని ఇట్లనే ఉంటాయండి. డైరెక్ట్ ఓపెనింగ్స్ దానికి మనం డైరెక్ట్ అప్లై చేసుకుంటాం. మినిమమ్ దీనికి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంటే మనకి గెట్ ఇన్ అవ్వచ్చు? అంటే ఇంటర్వ్యూ క్రాక్ జేయడానికి మార్కెటింగ్ పరంగా బయట? సో, ఓపెనింగ్స్ వచ్చేసి ఫ్రెషర్స్ నుంచి అందరికీ ఉన్నాయండి. బట్ పాయింట్ ఎలా అంటే మన టెక్నికల్‌గా మనం ఖచ్చితంగా కాన్ఫిడెంట్‌గా చూపిస్తే చాలు. దానికి ఎక్స్‌పీరియన్స్ ఇంత ఉందని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నికల్‌గా మనకి వాళ్ళు అడిగినట్టు మనం ఆన్సర్ చేయగలుగుతున్నాం లేదా? ఇందులో ఏంటి అంటే మనకి సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూలో మనకు ఒక అప్లికేషన్ ఇస్తారండి టెస్ట్ ఓకే. చేయడానికి. ఓకే. దాని బేస్ పైనే మనకి కంప్లీట్ ఇంటర్వ్యూ అంతా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు అక్కడ మీరన్నారు మనం కదా! నేను ఐటీ నుంచి సిస్టమ్ అడ్మిన్ నుంచి ఇటు స్విచ్ అవుతున్నాను ఇంటర్వ్యూలో చెప్పొచ్చన్నారు గదా! మనకి రియల్ టైమ్ అనేది మీకు లేదు గదా! మీరు చేయలేదంటే అప్పుడు మనం ఏం క్వెషన్ చేస్తే ఏం ఆన్సర్ లేదు ఇవ్వమంటారు? అదే అనేది. అక్కడ మనం ఇక్కడ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ నేను వర్క్ చేశాను. ఈ బగ్ బౌంటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో నేను ఆల్రెడీ నేను వర్క్ చేస్తున్నాను. ఇవి వల్నరబిలిటీస్ నేను కనుక్కున్నాను అని చెప్పి అవి మీకు చెప్తాను. రెజ్యూమ్‌లో మనం ఏవైతే పెడతామో అది మీకు చెప్తాను. అదే మీరు అక్కడ చెప్తే సరిపోతుంది. ఓకే. ఓకే. దానికి మీకు ఎట్లా సపోర్ట్ చేయాలని అది రెజ్యూమ్ బిల్డ్ చేసిన తర్వాత మీకు పంపిస్తాం కదా! దాని ప్రకారం మీకు మేము ప్రిపేర్ చేస్తాము. ఎలా మాట్లాడాలి? ఏం చెప్పాలి? ఏంటి అనేది. ఓకే. ఇప్పుడు మనకి సాకు మీద సబ్జెక్ట్ లేకున్నా గాని ఓన్లీ ఇది నేర్చుకున్నా సరిపోతుందండి? రియల్ టైమ్‌లో వర్క్ చేయడానికి ఆ కాగ్నిషన్‌లో సరిపోతుందండి. సాక్‌తో సంబంధం లేకుండా? సాక్ అనేది కంప్లీట్ డిఫరెంట్ రోడ్ మ్యాప్ అండి. ఏపీటీ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్ రోడ్ మ్యాప్ అండి ఇది. హ్మ్. ఓకే. యాహ్! అంటే వన్స్ ఆర్గనైజేషన్ ఎళ్ళాక దాన్ని గూడా టచ్ చేస్తారా అనేది డౌట్ ఉండే. లేదు. వీఏపీటీ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఇక్కడ కూడా మనకు మిడిల్‌లో సాఫ్ట్‌కి రిలేటెడ్ థింగ్ ఏది కూడా రాదండి. ఓకే. ఓకే. యాహ్! ఓకే అండి. థాంక్ యూ అండి. యాహ్! ఇంకా ఎనీ అదర్ క్వెషన్స్ అండి? ఎనీవన్? రేపటి నుంచి సేమ్ టైమ్‌లో ఉంటుందండి సెషన్స్. నేను వెంకట్ వీళ్ళ ట్రైనింగ్. రేపటి నుంచి సేమ్ టైమ్ అండి. రేపు ఫస్ట్ క్లాస్ ఉంటుంది. సో, మీకు పంపించిన జాయిన్ లింక్‌లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా పంపించాను. అందులో జాయిన్ అవ్వండి. అలాగే రిజిస్ట్రేషన్ లింక్ కూడా పెట్టాను. రిజిస్టర్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు కమ్యూనిటీ లింక్ ఉంటుంది. సో, మీకేమన్నా డౌట్స్ ఉంటే నా నంబర్ 9059868766 అండి. 9059868766. సో, ఈ నంబర్‌కి కాంటాక్ట్ కండి. సో, ఇంకా మీకు టెక్నికల్ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీని అడగండి. సంజయ్ గారు, విజయ్ అండ్ లక్ష్మీనారాయణ, మధు, శివ గారు. హైదరాబాద్‌లో ఉందా అండి? ఒకవేళ మేము అటెండ్ అవ్వాలంటే ఆఫ్‌లైన్‌లో? ఆఫ్‌లైన్ ఉండదండి. ఓన్లీ ఆన్‌లైనే ఉంటుంది. ఓకే. ఓకే అండి. ఇది మాకు రికార్డింగ్ ఇస్తారా సార్? ప్రతిరోజు ఆ రికార్డింగ్ షేర్ చేస్తానండి. రికార్డింగ్స్ మీకు 1 ఇయర్ పాటు యాక్సెస్ ఉంటాయి. అలాగే వాట్సాప్ ఓహ్! గ్రూప్ కూడా మీకు 1 ఇయర్ పాటు యాక్సెస్ ఉంటుంది. ఎవరైతే జాయిన్ అవుతారో స్టూడెంట్స్ ఫీజ్ పే చేసి, సో వాళ్ళకి 1 ఇయర్ పాటు యాక్సెస్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు కోర్స్ అయిపోయినాక మీ తరపున ఏమైనా ఆర్గనైజేషన్ నుంచి ఏమైనా రిఫరెన్స్ ఉంటుందండి? కొన్ని రిఫరెన్స్ ప్రొవైడ్ చేస్తానండి. అసిస్టెన్స్ అయితే ఉంటుంది. ఫ్యాకల్టీ చెప్పారు కదా! అప్పటి వరకు. ఓకే సార్. హుహు. ఎనీ మోర్ డౌట్స్ అండి? విజయ్ గారు, సంజీవ్, నారాయణ. ఏం లేదు సార్ ప్రస్తుతానికి. ఓకే. రేపు సేమ్ లింక్ ఉంటుందండి. రేపు సేమ్ లింక్‌లో జాయిన్. ఎలా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా రిఫర్ చేయండి. ఓకే. ఓకే అండి. యాహ్! థాంక్స్ అండి. థాంక్ యూ. థాంక్ యూ. వెంకట్ గారు లెట్స్ ఎండ్ దిస్ సెషన్. స్కాన్ చేస్తాను. ఓకే సార్. యాహ్! థాంక్ యూ.